సజీవ స్వరము యేసుని స్వరము ఆ దైవ స్వరము చే. ప్రార్థన ద్వారా లోకాన్ని మనం ఎలా ప్రభావితం చేయగలం అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. స్పష్టంగా చదువుదాం. ఏలియా దాన్ని విని దుప్పటితో ముఖము కప్పుకొని బయలుదేరి నిలిచెను. ఏలియా, ఇచ్చట నీవేమి చేయుచున్నావని ఒకడు పలికిన మాట అతనికి వినబడెను. అందుకతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలు ఖడ్గము చేత హతము చేసి సైన్యములకు అధిపతియు దేవుడు అగు యెహోవా కొరకు మహారోషము కలిగిన వాడనై ఒక్కడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును తీసి వేయుటకై చూచుచున్నారని చెప్పాను. దేవుడు ఈ మాటల్ని మన వినికిడిలో సమృద్ధిగా హృదయాలలో జీవితాలలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇక్కడ మనం చూస్తున్నటువంటి కండిషన్, ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్, దేవుణ్ణి నమ్మిన ప్రజలు, వాగ్దానం కలిగిన ప్రజలు, దేవుణ్ణి లోకానికి చూపించటానికి దేవుని చేత జన్మించిన ప్రజలు, అద్భుతాలను వారసత్వాన్ని కలిగిన ప్రజలు, ధర్మశాస్త్రాన్ని కలిగిన ప్రజలు ఏం చేస్తున్నారంట? 3 విషయాలు చెప్పాడు. నీ నిబంధనను త్రోసివేసి, 1 ఏం చేసి? నీ నిబంధనను త్రోసివేసి. 2 నీ బలిపీఠమును పడగొట్టి నీ ప్రవక్తలను ఏం చేసి? ఖడ్గము చేత చంపి. 3 పనులు చేశారు. 1 నిబంధనను త్రోసివేశారు. 2 ఏం చేశారంట? బలిపీఠాన్ని పడగొట్టారు. 3 ప్రవక్తల్ని ఖడ్గాలతో చంపేశారు. ఇలాంటి కండిషన్లో, ఇలాంటి ప్రజల మధ్యలో రోషము గలవాడనై, ఏం గలవాడినాయి? భయం గలవాడినాయి కాదు. ఏం గలవాడినాయి? ఓ హల్లెలూయా. ఈరోజు ఆ రోషం ప్రతి గుండెకి వచ్చును గాక. రోషము కలిగిన వాడనై నేనొక్కడనే మిగిలి ఉన్నాను. వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద క్రిస్టియానిటీ టుడే? ఏం జరుగుతుంది క్రైస్తవత్వంలో ఈ రోజు? ఆ రోజున ఏలియా పాత్రను ఏలియా నిర్వర్తించాడు. ఏలియా దేనికోసం రోషం కలిగి ఉన్నాడో ఆ రోషాన్ని రుజువు చేసి ఇజ్రాయేలు దేశాన్ని, నిబంధనను త్రోసివేసిన దేశాన్ని, బలిపీఠాన్ని పడగొట్టిన దేశాన్ని మరలా బలిపీఠాలను నిలబెట్టి దేవుని నిబంధనలోనికి వచ్చిన దేశంగా ఆయన మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఈరోజు నీవు నేను ఈ భారతదేశంలో క్రీస్తుని ఎరిగిన వారంగా, ప్రభువు పిల్లలంగా మనం ఈ భారతదేశంలో ఉన్నాం. వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ అండ్ మై రెస్పాన్సిబిలిటీ? ఈ రోజున సంఘాలు ఏమవుతున్నాయి? ఈ రోజున దైవ సేవకులు ఏమవుతున్నారు? ఈ రోజున మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారు? జాగ్రత్తగా గమనించాలి. దేవుని పిల్లలారా, వాళ్ళు నిబంధనను తోసివేసినట్లు ఈ రోజున వాక్యాన్ని త్రోసివేసేటువంటి సంఘం బయటకు వచ్చింది. దేని బయటకు వచ్చింది? వాళ్ళకు కావాల్సింది సౌకర్యం కానీ, వాళ్ళకు కావాల్సింది బెనిఫిట్ కానీ, వాళ్ళకు కావాల్సింది వాళ్ళకి ఉపయోగకరమైంది, మేలైంది, సౌకర్యవంతమైంది, ఇష్టమైంది, లాభకరమైంది. కానీ దేవుని నిబంధన, దేవుని వాక్యం, దేవుని మార్గం, దేవుని పద్ధతి వారికి అవసరం లేదు. బాగా గమనించాలి. ఈ విధంగా క్రైస్తవ సంఘాలు ఏమైపోయినాయి? ఈ రోజున వాక్యాన్ని ప్రక్కన పెట్టేసి దేన్నో తెచ్చుకొని వాళ్ళ హృదయంలో వాళ్ళు సంతోషంగా జీవిస్తున్నారు. నెంబర్ 2, బలిపీఠం. బలిపీఠం స్పీక్స్ ఆఫ్ ప్రేయర్. బలిపీఠం ప్రార్థన అనేదాన్ని మాట్లాడుతుంది. ఏం చేశారు వీళ్ళు? ఈరోజు క్రైస్తవ సంఘంలో ప్రార్థన చాలా తగ్గిపోయింది. ఆ ప్రార్థన కూడా శరీరం కోసం, కడుపు కోసం, పిల్లల కోసం, సౌకర్యాల కోసం,
దేవుణ్ణి మన కోసం ఉపయోగించుకుంటున్నాం కానీ నిజంగా దేవుని కోసం ప్రార్థించే మనుషులు, దేవుని రాజ్యం కోసం, ఆయన గుండెలో ఉన్నటువంటి ఆలోచన కోసం, ఆయన అనుగ్రహించేటువంటి రక్షణను ప్రజలకు అనుగ్రహించాలి అనే దృక్పథంతో ప్రార్థించే శాతం చాలా తగ్గిపోయారు. ఏం చేస్తుంది ఈ లోకం? ఈ లోకం ఈ రోజున క్రైస్తవ సంఘం, లోకములో ఉన్న క్రైస్తవ సంఘములో ప్రార్థనా బలిపీఠాలు పడిపోయినాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా బిజీ 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 బిజీ. ఏ పని మనం ఆపం, మన వ్యాపారాలు మనం ఆపం, మన ఉద్యోగాలు మనం ఆపం, మన షికారులు మనం ఆపం, మన పెళ్ళిళ్ళు మనం ఆపం, మన ఫంక్షన్స్ మనం ఆపం. కానీ ఆపేదేంటో తెలుసా? ప్రార్థనే. ఆపేదేంటో తెలుసా? ఆరాధనే. కాదనుకునేదేంటో తెలుసా? దేవుని సన్నిధినే. అవునా కాదా? ఇలాంటి పడిపోయిన బలిపీఠాలు, పడిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనుషులు నీ కళ్ళ ఎదురుగా కనిపిస్తూ ఉంటే, నెంబర్ 3, మూడవది ఏం చేశారంట? ప్రవక్తల్ని చంపేశారంట. అవును, ఈ రోజున నిజమైన సేవకుడు నిజమైన బైబిల్ గ్రంథాన్ని బోధిస్తే ఆ సేవకునికి రాళ్ల దెబ్బలు గాని ఆ సేవకుణ్ణి ఎవరు అంగీకరించడం లేదు. ఈ రోజున రోజులు మారిపోయినాయి, పరిస్థితులు మారిపోయినాయి. ప్రభు చిత్తం అయితే అసలు క్రైస్తవ సంఘములో ఎంత శాతం మంది ప్రజలు నిజంగా బైబిల్ని వాక్యానుసారంగా అనుసరిస్తున్నారు అనేది మరలా ఎప్పుడైనా ఇంకొకసారి నేను మీతో చెప్తాను. సో 3 things. మొదటిది వాక్యాన్ని త్రోసిపుచ్చటం, రెండవది ప్రార్థనని త్రోసిపుచ్చటం, మూడవది సేవకుల్ని హింసించటం. ఎస్ ఆర్ నో? ఇలాంటి ప్రజలు ఉండగా క్రైస్తవుడా, నీ పాత్ర, నా పాత్ర ఏంటి? నీ పాత్ర, నా పాత్ర ఏంటి? జస్ట్ కాలు మీద కాలేసుకుని కూర్చుని వింటమేనా? టీవీల్లో వాక్యం వస్తుంటే కాసేపు చూడటమేనా? ఆశీర్వాదాల గురించి మాట్లాడుతుంటే నా మీదకి, నా పిల్లోడి మీదకి, నా వాళ్ళకి వీళ్ళకి వచ్చేయాలని చెప్పి అనుకోవటమేనా? వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? సేవ చేయాల్సింది సేవకుడే కాదు, సేవ చేయాల్సింది ఎవరైతే దేవుని సేవని అనుభవించారో అనుభవించిన ప్రతి ఒక్కడు దేవుని సేవ చేయాలి. దేవునికి స్తోత్రం. రోషము గలవాడనే. మీకెంతమంది కనిపిస్తుంది క్రైస్తవులు ఇండీసెంట్ గా ప్రవర్తిస్తున్నప్పుడు, క్రైస్తవులు తొందరపడి మాట్లాడుతున్నప్పుడు, క్రైస్తవులు దేవుని పిల్లలు దేవుని పద్ధతిని, మర్యాదని, క్రమాన్ని, కల్చర్ని వదిలేసి లోకానుసారంగా చర్చుల్లో ప్రవర్తిస్తున్నప్పుడు, అలాంటి మాటలు మీరు విన్నప్పుడు మీ గుండెలో మీకు ఏమనిపిస్తుంది? సపోర్ట్ చేయాలనిపిస్తుందా? లేకపోతే విచారించి ప్రార్థన చేయాలనిపిస్తుందా? ఎస్, నీకు ఈరోజు రోషం రావాలి. కోరామానాసి కలందా. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా ఒక్కడే. ప్రజలు దేవుణ్ణి వదిలేశారు అన్నప్పుడు, ప్రజలు దేవుని దగ్గరకు రావట్లేదు, చర్చిలకు రావట్లేదు అన్నప్పుడు ఏలియాలో రోషం మండుతుంది, గుండె మండిపోతుంది. ఏలియాలో ఎవరో వీళ్ళని పాడు చేసేది, ఎవరు వీళ్ళ హృదయాల్ని పాడు చేసేది. ఎస్, ఇంకొకడు ఉన్నారు. దాదాపుగా 800 మంది ప్రవక్తలు, అంటే బయలు దేవతను ఆరాధించే ప్రవక్తలు ఇంకొక 800 మంది ఉన్నారు. అస్తారోతు అండ్ బయలు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, రాణి గారు, రాజు గారు వాళ్ళని నమ్మటం వలన టోటల్ కంట్రీని వీళ్ళు మొత్తం మార్చేశారు. రాజుగారే మారిపోయాడు, రాజ్యాంగమే మారిపోయింది, ప్రజలంతా మారిపోయారు. ఆఫ్టర్ ఆల్ ఒక్కడిని, డబ్బు లేనోడిని, గుర్తింపు లేనోడిని, ఘనత లేనోడిని, ఉద్యోగం లేనోడిని, ఆస్తి లేనోడిని, అంతస్తు లేనోడిని, గుర్తింపు లేనోడిని నేనేం చేయగలుగుతానండి అని అనుకోలేదు ఏలియా. హల్లెలూయా, హల్లెలూయా. నేనేం చేయగలుగుతాను? ఈ లోకాన్ని, ఈ ప్రపంచాన్ని నేను ఎట్లా మార్చగలుగుతాను? నా వల్ల అవుద్దా అనుకోలేదు. నా వల్ల ఎంత అవుద్దో అంతవరకు నేను చేస్తాను. హల్లెలూయా. ఎవనిలో నిజమైన దేవుని ఆత్మ ఉంటుందో, తప్పు నీ ఎదుట జరుగుతుంది అంటే గుండె బగబగ బగబగ మండుద్ది. దాంతో చేతులు కలపావు, దాంతో ఏం చేస్తావు? విభేదిస్తావు. తప్పుని తప్పుగా కరెక్ట్గా చెప్తావు, కాంప్రమైజ్ కావు. చెప్పలేకపోతే దేవుని పాదాల దగ్గర, తండ్రి ఆ వ్యక్తిని, ఆ సంఘాన్ని చూడు,
దేవుని జీవము కలిగిన దేవుని సంఘం ఇలా మారకూడదు ప్రభువా అని భారంతో ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిజంగా చెప్తున్నాను, దేవుని గుండెల్లో సంఘాన్ని గురించి చాలా వేదన ఉంది. నేను సహజంగా ఆలోచిస్తూ ఉన్నాను, కానీ ఆ వేదని 2 రోజుల క్రితం నా ఉదయకాలపు ప్రార్థనలో నేను దాన్ని అనుభవించినప్పుడు ప్రభువు గుండెల్లో ఎంత వేదన ఉంది అనేది నాకు అర్థమైంది. దాన్ని ఒక్క కొద్ది కూడా నేను భరించలేను అన్న సంగతి నాకు అర్థమైంది. ఆ బంగారు తండ్రి ఎట్లా భరిస్తున్నాడో. నీ కొడుకు నీ మీదకి ఎదురు తిరిగి, నీ కొడుకు నిన్ను ప్రేమించకుండా, నీ కొడుకు నీ ఇంటికి రాకుండా లోకంలో రోడ్ల మీద తిరుగుతూ ఉంటే నీ మనసు ఏమంటది? ఎంత బాధపడద్ది? నిజంగా దేవుని హృదయంలో సంఘాన్ని గూర్చి ఉన్న వేదన అంతా ఇంత కాదు. దేవుని పిల్లలారా, మన సంఘంలో నీవు నేను ఒక్కసారి పరీక్షించుకోవాలి. ఏమిటనంటే, నీ ప్రార్థన బలిపీఠం నిలిచుందా? ఎన్ని గంటలు మీ జీవితంలో ప్రార్థన ఉంది? మీకు మీ దేవునికి ఉన్నటువంటి రైట్ రిలేషన్, బంధం అసలేంటి? నువ్వు కళ్ళు మూసుకొని తండ్రి అని అంటే ఆయన నీ గుండెలో ప్రతిస్పందించగలడా? నీకు ఆ ముఖం ఉందా? తండ్రి అని పిలవగలిగిన ముఖం ఉందా? గుర్తుపెట్టుకోవాలి, నువ్వు మోకరించినప్పుడు నీ అంతరాత్మ నీతో అంటది, చూడు అలా మాట్లాడావు కదా, చూడు ఆ తప్పు చేసావు కదా, పవిత్రుడైన దేవుడిని ఎట్లా సమీపిస్తావు అని నీ అంతరాత్మ ఒక లైట్ సిగ్నల్ ఇచ్చినట్లు నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు వెంటనే ప్రభు పాదాల దగ్గర దాన్ని నువ్వేం చేసుకోవాలి? కడుక్కోవాలి. నీ అంతరాత్మ నీ మీద నేరారోపణ చెయ్యని టైం వరకు ఏమేమి చెప్తుందో దాన్ని క్షమించమని ప్రభు పాదాల దగ్గర నువ్వు వేడుకోవాలి. అప్పుడే ఆయన ముఖాన్ని చక్కగా నువ్వు చూడగలవు. రోకెని మా శకాలారా బాబా. థ్యాంక్ యూ ఫాదర్, ఐఎమ్ స్పీకింగ్ దిస్ వర్డ్ విత్ ఆల్ మై బర్డన్. ప్రభు పాదాల దగ్గర కూర్చుని, పరలోకమందున మా తండ్రి నీ స్తోత్రం నాయన, ఓ ప్రభువా అని చెప్పి ఏదో నీ మనస్తృప్తి కోసం నీ ప్రార్థన దేవుని దగ్గర జవాబు తేదు. నువ్వు మోకరించావంటే నీ గుండె ఆయనతో కలవాలి, ఆత్మ నీలో రొటేట్ అవ్వాలి, నీ కళ్ళు చిమర్చాలి, ఆయనతో రిలేషన్ని నువ్వు ఎంజాయ్ చేయాలి. హల్లెలూయా. నీ బలిపీఠం నిలిచుందా? నీ బలిపీఠం నిలుచున్నప్పుడే ఇతర బలిపీఠాలని నువ్వు నిలబెట్టగలవు. బలిపీఠాలు పడగొట్టబడిన వాళ్ళ బలిపీఠాలను నిలబెట్టి వాళ్ళని ప్రార్థనా పరులుగా మార్చగలవు. హల్లెలూయా. నీవు నిబంధనలో ఉండి దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ నీవు దేవునిలో ఉన్నప్పుడే నీవు ఇతరుల్ని దేవునిలోంచి పక్కకెళ్ళిపోయిన వారిని దేవునిలోనికి నువ్వు నడిపించగలవు. నువ్వు నిబంధనలో లేకుండా ఎవరిని నడిపించలేవు. ఫస్ట్ నిన్ను నన్ను ఒక్కసారి చెక్ చేసుకుందాం. నెంబర్ 3, ప్రవక్తల్ని ఏం చేస్తున్నారంట? హింసిస్తున్నారు. నో, ఏ దైవజనుడు, ఏ సేవ చేసేవాళ్ళు నిన్ను బట్టి ఏమవ్వకూడదు? బైబిల్లో ఒక మాట ఉంది, అభ్యంతరములు కలుగక మానవు, కానీ ఎవని వలన అభ్యంతరము కలుగుతుందో వానికి శ్రమ. బైబిల్ క్లియర్లీ సేస్ అభిషక్తుణ్ణి ముట్టకూడదు. ఏం చేయకూడదు? న్యూ జెరూసలేం చర్చ్, ట్రై టు లెర్న్ అండ్ రెస్పెక్ట్ ది అనాయింటెడ్. ప్రభువు ఏర్పాటు చేసిన అభిషేకాన్ని, అభిషక్తుల్ని గౌరవించటం ముందు మనం నేర్చుకోవాలి. వీళ్ళు ఏం చేశారంట? ప్రవక్తల్ని క్రూరంగా చంపేశారంట. అలాంటి ప్రజల కోసం, వాళ్ళని మార్పు చేయటం కోసం ఆయన గుండె మండిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. డియర్ బ్రదర్స్, క్లియర్గా చెప్తున్నాను, ఈ రోజున కూడా ఇలాంటి మనుషులు లేకపోలే. చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే నీ వంతు నా వంతు ఏంటి? వార్తల్లో చదివి అయ్యయ్యో కాదు. నీ వంతు వార్తల్లో చదివి అయ్యో పాపం కాదు. నీ వంతు ఏం చేయాలి? ఏలియా అంటాడు, రోషము కలిగిన వాడినై ఉన్నాను, ఇలాంటి ప్రజల్ని మార్పు చేయటానికి కంకణం కట్టుకున్నాను. ఏం చేశాడు? వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళతో ఢీకొన్నాడు. ఒక గొప్ప అద్భుతాన్ని చేశాడు. మీరు బయల్ని ఆరాధిస్తున్నారు, మీరు ఆరాధించేది కరెక్ట్ అయితే మీరు
ఒక ఎద్దుని తీసుకొని రండి, దాని ముక్కలుగా మీరు వధించండి, ఒక గంగాళంలో పెట్టండి, కందకం త్రవ్వి అంటే గుంట తవ్వి దాని మీద పెట్టి ఫుల్గా దాంట్లో నీళ్లు పోయండి. అగ్ని వెలిగించకుండా మీరు ప్రార్థన చేసే వ్యక్తి వచ్చి దాన్ని ఏం చేయాలి? మండించాలి. మీరు దేవుడు ఒకవేళ మండిస్తే మిమ్మల్ని ఆశ్రయిస్తాం, ఒకవేళ నేను ప్రార్థన చేసి నా దేవుడు చేస్తే ఈ దేవుడే నిజమైన వాడు. మీరు చేస్తారా అంటే వాళ్ళు మొదలు పెట్టారట. దాని అంతటి ఒక 2 ఎద్దుల్ని సిద్ధం చేసుకున్నారు. ఒక ఎద్దుని సిద్ధం చేశారు. వాళ్ళకే ఆ ఛాన్స్ ముందు ఆయనకి ఇచ్చాడు. వాళ్ళు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా దే ట్రైడ్ అండ్ ప్రైడ్ అండ్ డాన్స్. వాళ్ళు పరిగెత్తారు, నాట్యం చేశారు, అవసరమైతే రక్తం రావటం కోసం వాళ్ళు చింపుకున్నారంట. కానీ రాలేదు. తాగండి అని చెప్పాడు. అప్పుడు ఇశ్రాయేలునందరినీ పిలిపించాడు. ఎవరైతే ప్రవక్తల్ని చంపేశారో, ఎవరైతే చర్చిల్ని కూలగొట్టారో, ఎవరైతే దేవుని పిల్లలుగా ఉండాల్సిన ప్రజలు దేవుని నిబంధనను, వాక్యాన్ని తోసేస్తున్నారు, ఒక్కసారి మీరు అందరు రండి. అప్పుడు ప్రార్థించాడు. ఏంటి ప్రార్థన? తండ్రి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇదిగో నీ ప్రజలు నీ నుంచి దూరం అయిపోతుంటే సహించలేకపోతున్నానయ్యా. అగ్నిని పంపించి నీవే దేవుడు అని నిన్ను నీవు రుజువు చేసుకో. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇంకోసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకోసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ ప్రార్థన గంటల ప్రార్థన కాదు. ఆ ప్రార్థన గంటలు చేయలేదు. ఆ ప్రార్థన 2 నిమిషాలు చేశాడు. వెంటనే ఏమైందంట? ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి అక్కడ ఉన్న మాంసాన్ని, గంగాళాల్ని, కట్టెల్ని మొత్తం అంతటిని పొక్కుగా చేసేసింది. స్తోత్రం చెప్పండి. అప్పుడు ప్రజలు కేకలేశారంట. ఏమని? ఏలియా దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా. ఏ దేవుణ్ణి వాళ్ళు కాదన్నారో మరలా నిబంధనలోనికి వచ్చారు. మరలా ఆ బలిపీఠాన్ని నిలబెట్టారు. మరలా ఆ ప్రవక్తను గౌరవించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక చప్పట్ల కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. థ్యాంక్ యూ ఫాదర్. డియర్ బ్రదర్, ఈరోజు నిన్నేదో డిబేట్ పెట్టుకోమని నేను అంటలేదు, కానీ రోషంతో ఒక్క ప్రార్థన చేయి. రోషంతో ప్రార్థన చేయి, భారంతో ప్రార్థన చేయి. ఇలాంటి ప్రజల్ని, దేవుడిని తోసివేసిన క్రైస్తవుల కోసం కన్నీళ్లతో విజ్ఞాపన చేయి. ప్రభువు నీ ప్రార్థనని ఆలకిస్తాడు. నీ ప్రార్థన కొరకు ఏమి పరలోకం నుంచి దింపాలో దాన్ని దింపుతాడు. దేని నాశనం చేయాలో దాన్ని నాశనం చేస్తాడు. ఎవరి గుండెలు, ఎవరి మనసులు, ఎవరి హృదయాలు తెరవాలో వారి గుండెలు ఆయన తెరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుణ్ణి కదిపే ప్రార్థనగా ఉండాలి, గాని నీ ప్రార్థన, నా ప్రార్థన స్వలాభం కోసం కాదు. నేను మిమ్మల్ని పరిచర్య కోసం సిద్ధం చేస్తున్నాను. ఈ సిరీస్ ని మొదలు పెట్టిన దగ్గర నుంచి క్లియర్ గా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ న్యూ జెరూసలేం చర్చ్ మన కొరకు మనం బోధించుకునే వారంగా కాదు, ఇతరుల్ని సిద్ధం చేసే వారంగా మారాలి. ఇతరులు దేవుని రాజ్యాన్ని నిర్మించే వారంగా మారాలి. దేవునికి స్తోత్రం. అతి అభిషేకం, అతి రోషం, అతి నేత్రం పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి ఈ సంఘస్థులకు అనుగ్రహించాలి. దేవునికి మహిమ కలుగును గాక. దిస్ ఇస్ ఆల్ మై ప్రేయర్. ఉన్నారా ఆ రోషం కలిగిన వారు? మోషేలాగా కన్నీరు కార్చేవారు. ఆయన పాప క్షమాపణ కోసం ప్రార్థన చేస్తే దేవునిలోంచి తిరిగి వెళ్ళిపోయినటువంటి వారి కోసం ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. ద థర్డ్ ప్రేయర్. ఒకసారి చూడండి, ఎస్తేర్ గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. చాలా స్పష్టంగా చదవండి, దాన్ని అండర్లైన్ చేసుకోండి. నీవు ఈ సమయమందు ఏమియూ మాటలాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయము, విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును ఏమవుతారు? నీవును నీ తండ్రి ఇంటి వారును నశిస్తారు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పాను. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఓ హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. The people of God in the bondage. దేవుని ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. దేవుని ప్రజలు బానిసత్వం క్రింద అల్లాడిపోతున్నారు. దేవుని ప్రజలు బబులోను చెరలో ఉన్నారు, ఊడిగం పనిచేస్తున్నారు. అలాంటి టైంలో వాళ్ళ బానిసత్వాన్ని చూసి మర్దుకాయి కన్నీళ్లు పెడుతున్నాడు. మర్దుకాయి కన్నీళ్లు పెడుతున్నాడు. టైం వచ్చేసింది, ప్రజలు విడిపించబడాలి. ప్రభువా ఏం చేయాలి? ఎస్తేర్ కనిపించింది. ఎస్తేర్ ఒక అనాథ. ఎస్తేర్ తల్లిదండ్రులు లేని ఒక బీద, పిన్నాన దగ్గర బాబాయి దగ్గర పెరిగినటువంటి ఒక
అందమైనటువంటి కన్యక. ఒకరోజు రాజుగారు భార్య కావాలి అని అనౌన్స్ చేసినప్పుడు దేశంలో ఉన్నటువంటి అందగత్తెలందరినీ తీసుకొని వెళ్ళారు. అప్పుడు అదే టైంలో ఈమె కూడా ఇజ్రాయేలీలాగా యూదురాల్లాగా వెళ్లకుండా ఆమె బబులోను యొక్క ఆ వ్యక్తిలాగా ఆమెను కూడా పంపించారు. దేవునికి స్తోత్రం. 6 నెలల తర్వాత వాళ్ళు సుగంధ ద్రవ్యాలన్నిటిని వాళ్ళకి పూసి వాళ్ళని తయారు చేసి